నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఆయన ఏమన్నారంటే, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కులం దాటి ఒక రాష్ట్రం, అలాగే ప్రాంతీయ వాదం దాటి ఒక రాష్ట్రం ముందుకు నడవాల్సింది భారతీయత వైపు నడవాలి. ఒక రకంగా చూస్తానంటే చాలా వెరీ స్పెసిఫిక్గా ఆయన వైఎస్ఆర్సీపీని ఉద్దేశించే, కుల రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి వైసీపీ రియాక్షన్ ఏంటి? వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే. నమస్తే వస్తాను గారు. మీరు ఆయన చాలా స్పెసిఫిక్గాను పాయింటెడ్గా వైసీపీని కొడుతున్నాడు. కులం పరిమితులు దాటి ఆలోచించండి, మీకే అది మిమ్మల్ని ఉద్దేశించి చేసిందే వ్యాఖ్య. నమస్తే వాసుదేవన్ గారు. మన 99 టీవీ వీక్షకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారిది ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా మీ వాళ్ళు దాన్ని సంచలనం అనడము, ఘాటైన వ్యాఖ్యలు అనడము, అంటే ఇటువంటివంతా దేనికి సంకేతాలు అనేది నాకు అర్థం కాలే. అంటే మీ మీడియా అంతా ఒక పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ఏదన్నా అతన్ని ఎన్లైట్ చేయాలనే పనిలో ఉన్నారేమో నాకైతే. ఇవాళ ఆయన్ని మేము ఎన్లైట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ ఈజ్ అ స్టార్ హీరో అయిపోయింది సార్. ఆయన స్టార్ హీరో, ఆయన కొత్తగా పరిచయం. మీరు ఇప్పుడు రాజకీయంగా చేస్తున్నారు. అది ఎప్పుడు సినిమాల్లో ఉన్నప్పుడు అతనికి ఉన్నింది ఆ ఇమేజ్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు అతని వ్యాఖ్యలు కానీ అతన్ని కానీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కానీ మీరన్న మాటకు ఒక్కసారి చూద్దాం. ఇది ఒక్కసారి విని మరి ఎవరిని మాట్లాడిండేది అన్నది ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. సరే చూడండి, దీన్ని నాకు తెలిసి స్పష్టంగా కులాల వైపు నడుస్తున్నది తెలుగుదేశం పార్టీ. కులాలను నమ్ముకొని, కులాలను అమ్ముకొని వచ్చిన పార్టీ జనసేన పార్టీ. మీరు కాదా? ఎందుకు మాకు ఆ పార్టీలకు మా దాంట్లో కులము, మతము, ప్రాంతము ఏది లేకుండా మా నాయకుడు పార్టీని నడుపుతున్నాడు. ఇప్పుడు కులము అని ఉండేది నాకు తెలిసి దీంట్లో నాకు బాగా అర్థమైండేది, ఆ డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారిని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ గురించే మాట్లాడినట్లుంది. ఇంకా తను మాట్లాడుకున్నట్లున్నాడు. ఇప్పుడు చూస్తున్నాం జనసేన నాయకులు బయటకు వచ్చి ఎలా తిడుతున్నారో పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నికల ముందు ఏం చెప్పాడో అందరు విన్నారు. మీరంతా కులము నన్ను పోషిస్తే, నన్ను పైకి తీసుకొని వస్తే సీఎం అవుతానని రెడీగా అన్నీ చెప్పాడు. దాన్ని తీసుకొని వచ్చి 15 ఏళ్ళు టీడీపీ పార్టీకి దాసోహం అంటున్నాడు. వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు మీరు కులమా, పక్కన కాకుంటే నేను ఒకరిని కాకుంటే వేరే వాళ్ళని పెట్టుకుంటాను, మీరెవరు నన్ను అడగడానికి అని ఆ పరిస్థితుల్లో వచ్చినారు. కానీ కులాన్ని నమ్ముకొని కులము ద్వారా పైకి వచ్చి అతను ఈరోజు ఈ మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా హాస్యాస్పదంగా ఉంది. అది మేము పెద్ద ఘాటు అనుకోలేదు, అది మీరు చాలా సెన్సేషనల్ న్యూస్ అనుకోలేదు. అతని మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు వాసుదేవన్ గారు. అది పెద్ద టేక్ ఇట్ ఈజీ. పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఈ డయాస్ మీద ఏం మాట్లాడతాడో, నెక్స్ట్ డయాస్ మీద ఏం మాట్లాడతాడో. తెలుగుదేశం వాళ్ళకి అట్రిబ్యూట్ చేశారు, తనకు తాను అట్రిబ్యూట్ చేసుకున్నాడని మీరు అంటున్నారు. మీరు కాదా? ఇప్పుడు మీ నాయకుడి చుట్టూ ఉండేవాళ్ళు ఎవరండి? చూడండి, మా నాయకుడి చుట్టూ అందరూ ముందు నుంచి ఒకే నినాదంతో పోయిన ఎన్నికల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాటలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని అనుకుంటానే పెద్ద పక్కన కులం వాళ్ళే చాలా ఒకసారి పైన వాళ్ళతోనే మోసపోయామనేది వాస్తవం. ఖచ్చితంగా చెప్పగలను ఈ మాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కులాన్ని పక్కకు తీసుకోలేదు, మన కులమని పైకి ఎవరిని ఎత్తలేదు, అది చేయలేదు ఆ నాయకుడు. అది చెయ్యకుండానే పోయినసారి ఎన్నికల్లో కూడా మేము కొంచెం దానికి మైనస్ అయ్యింది అన్నది మాది వాస్తవం. ఎప్పుడు కూడా మా నాయకుడు ఆ పని చెయ్యడు, దానివల్లే మేము మైనస్ అయ్యాం పోయినసారి. మీకు 4-5 లేయర్స్ ఉంటాయి కదా, 4-5 లేయర్స్లో నిర్ణయాలు తీసుకునేది అంతా ఆయన కొలుపోలేట కదా? లేదు సార్, అందుకనే పవన్ కళ్యాణ్ చాలా పొరపాటు. పవన్ కళ్యాణ్ గారు డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్లే ఉంది, కానీ అది మాకు పెట్టినట్లు కాదు. అది వాళ్ళకు వాళ్ళే అనువరించుకొని వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు. అది తప్ప ఎప్పుడు కూడా మా నాయకుని పరిస్థితి అది లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి.
అందరూ ఉన్నారు అక్కడ. ఒక్కటి ఇంకా లెక్కేసుకుంటూ పోతే ఎంతసేపు చెప్పగలమండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా అంబటరాంబాబు కానీ ఇట్లా వాళ్ళందరూ నానిగారు కానీ ఇంకొకరు కానీ ఏమి అక్కడంతా కూడా మా వాళ్ళు అందరూ ఒక కులం అంటూ ఏం లేదు. ప్రతి ఒక్కరూ అన్ని కులాలకు అన్ని మతాలకు మనకు అతీతంగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది, ఆ వైపే నడుస్తూ ఉంది. ఇంకోటి మీరు టైం అండ్ అగైన్ ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఆడబిడ్డని ఇది కింద ఏమీ ఇక్కడ ఇవ్వట్లేదు, ప్రాపర్గా అందట్లేదని. గవర్నమెంట్ ఇస్తుంటే ఓ పక్క ప్రతి అండి పెన్షన్లు ఇచ్చినా లేకపోతే ఈ సంక్షేమ పథకాల కింద డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేసినా ప్రతి దానికి గవర్నమెంట్ దగ్గర లెక్క ఉంది. మరి మీరు మాట్లాడే వాటికి లెక్క ఏంటి? చూడండి, ఒక్కటి వసుదేవన్ గారు, ఎన్నికల ముందు ఈరోజు తిరుపతి సభలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఎన్ని అబద్ధాలు చెప్పినాడనడానికి నేను ఒక మచ్చు తునక్కగా ఆడబిడ్డది నిధి వైపు ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఇప్పుడు నిన్నటి సభలో ఏం చెప్పాడు అనేది ఒక్కసారి చూసుకొని మనం మాట్లాడుకుందాం. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. అది ఎన్నికల ముందు. ఇప్పుడు తర్వాత ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే ఏం చెప్పారు ఎన్నికల ముందు? మేము సంపద సృష్టిస్తాం. సంపద సృష్టి అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు, అది నేను మాత్రమే చేయగలను. ఎట్లా చేసేది మీకు చెప్పాల్సిన పని లేదు. ఏం సార్ ఇది? మరి ఇంత అన్యాయంగా పచ్చిగా తిరుపతిలో ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర వీరు అబద్ధాలు ప్రతి ఒక్కటి. ఇది మచ్చుతునకు ఇది ఆడబిడ్డ నిధి మాత్రమే చూపించా. సూపర్ 6లో అన్ని టోటల్ ఫెయిల్యూర్. ఇది కాకనే సూపర్ 6 దీన్నంతా హైలైట్ అయిందని చెప్పి ఒకసారి అనంతపూర్లో సభ జరిపారు, సక్సెస్ అనేది. కానీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ తిరుపతిలో మాట్లాడిన మాటలు చూస్తే ప్రతి ఒక్కరూ నాకు తెలిసి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళే ఓటు వేయాలనుకున్న వారు కూడా 2029లో ఓటు వేయరు అని నిశ్చయించుకునే పరిస్థితి. ఇంత పచ్చి అబద్ధాలు నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు. వాసుదేవన్ గారు నాయకులు మాట్లాడతారు ఏదో కొన్ని సందర్భాల్లో, కొన్ని అవసరం వచ్చినప్పుడు కొన్ని చెప్పుకునేదానికి, కొన్ని పథకాలు ఇవ్వని దానికి, ఈలేని దానికి కొన్ని చెప్పుకోవచ్చు. కానీ A to Z పై నుంచి కింది వరకు ఏ ఒక్కటి కూడా స్పష్టత కానీ అన్ని అబద్ధపు మాటలు, లేనిపోని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం తప్ప వీళ్ళకి ఏం చేశారండి? అక్కడ ఏమి మాట్లాడారా తిరుపతి సభలో? ఈ 2 ఏళ్ళ సక్సెస్ ప్రోగ్రామ్ అంటది. ఇది సక్సెస్ అయ్యింది. రాష్ట్ర ప్రజలు దీన్ని సక్సెస్ అనుకుంటున్నారా? మీరు చెప్పిన అబద్ధాలకు సక్సెస్. అబద్ధాలు చెప్పి గద్దె ఎక్కినారు. ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడే చెప్పారు, విస్మరించారు. ఆయనే చెప్పాడు నా ఖజానాలో డబ్బు లేదు. ఏం చెప్పావు? డబ్బులు తెస్తానన్నావు, సృష్టిస్తానన్నావు, సంపద సృష్టిస్తానన్నావు, అందరికీ పథకాలు ఇస్తాన్నావు. ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు వసుదేవన్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ పీరియడ్లో చేసిన అప్పు కంటే ఇప్పుడు 3,45,00,000 కోట్లు చేశారు అప్పు. వీళ్ళు చేసినది జగన్మోహన్ రెడ్డిగా అప్పు చేయకుండా ఏ ప్రభుత్వము నడవదు, నేను చెప్పడం లే. కానీ వీరు ఏం చెప్పారు? అప్పు చేయకుండా సంపద సృష్టించి నేను ఇచ్చిన సంక్షేమ పథకాలను సూపర్ 6ను అమలు పరుస్తానన్నారు. ఇది కాక ఇంకా 135 చెప్పారు. ఏదన్నా అమల్లో ఉందా? ఆడబిడ్డ అనేది అమల్లో ఉందా? పిల్లలకు యువగళం పేరుతో పిల్లలకు డబ్బులు ఇస్తామన్నారు, 3,000 ఇచ్చారా? ఎక్కడ సార్? ఒక్కటి కూడా అనుకుంటే నిజంగా ఓవర్ నైట్ సంపద సృష్టి జరుగుతుంది. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగితే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు రాకుండా అడ్డుపడింది మీరు. వచ్చిన వాళ్ళని భయపెట్టి పరిగెత్తలా చేసింది. ఎన్నికల ముందు చెప్పాలా? ఎన్నికలు అయిపోయినాక రాత్రికి సృష్టిస్తాం, రాత్రికి సృష్టి లేము కదా, ఇప్పుడు కాదు చెప్పాల్సిందేదే. అప్పుడు మీరేం చెప్పారు? 5 ఏళ్లలో మేము ఇవి చేసి చూపిస్తాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేశారు? తీసుకొని వచ్చి రాజధానిని దాచుకో, దోచుకో, పంచుకో అనే టైపులో రాజధానిలో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వర్షం చూడండి సార్. ఈ నీళ్లు నిన్న మొన్న పడిన నీళ్లకు మోటార్లతో మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టి మోటార్లతో నీళ్ళు ఎత్తే పరిస్థితి. అక్కడ రాజధాని ఉపయోగపడదు కాదు అని చెప్తా ఉంటే ఇది దేవతల రాజధాని ఎవరు వద్దన్నారు? నువ్వు చెయ్యాలి కదా.
నువ్వు చేసినప్పుడు కదా దేవతల రాజధాని. నువ్వు ఏమి అక్కడ ఆలు లేదు సోలు లేదు, పిల్లని పేరు సోమలింగం అన్నట్ల అక్కడ ఏమీ లేకపోతే అంటే ఎప్పుడు సార్? ఇప్పుడు దానికి కావాల్సిందే సాక్షాత్తు అమరలింగేశ్వరుడికి ఆ దగ్గరున్న ఏరియా అమరావతి దేవతల రాజధాని, అందులో అనుమానమే ఉంది. ఇటుపక్క మంగళగిరి, వెనకాల దుర్గమ్మ, అవతల వైపు అమరలింగేశ్వర స్వామి. అవును వసుదేవన్ గారు, మీరు చెయ్యాలి కదా. పోయినసారి ఏం చెప్పారు? మనము 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండాలనుకున్నప్పటికీ మనకు ఉన్న ప్రకారము 15 ఏళ్ళు ఉండి అక్కడ డెవలప్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఇమ్మీడియట్గా హైదరాబాద్కు తాత్కాలికం అని అక్కడికి పరిగెత్తొచ్చి అప్పుడు 2500 ఉన్న స్క్వేర్ ఫీట్ను 8000, 10,000 చేసి దాన్ని ఊరికే తాత్కాలిక హైకోర్టు ఒకటి, తాత్కాలికంగా అసెంబ్లీ ఒకటి నిర్మాణం జరిగింది, సెక్రటేరియట్ ఒకటి. కానీ ఇదే ఫుల్ పెడ్గా చేసుకొని వచ్చిండొచ్చు కదా. ఎవరు వద్దంటా ఉన్నారు? నీ పీరియడ్లో నువ్వు ఉన్నావు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితమైన ప్రమాణాల ప్రకారము అన్నిటికీ పరిగణలోకి తీసుకొని చేయాలి కదా. దాన్ని చేయడంలో మీరు ఫెయిల్యూర్ అయ్యారు, దాన్ని చేయడంలో మీరు విఫలం చెందారు. కానీ అప్పుడు కూడా డబ్బులు బాగా దండుకునేదానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా సెకండ్ టైం 2 ఏళ్ళు అయింది. దాంట్లో చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలోనూ, మన మంత్రి గారు ఇది చెప్పుకుంటూ వచ్చి, మన ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, ఇది రాజధాని అనేది నిరంతర ప్రక్రియ అనుకుంటా వెళ్ళాడు. సరే, ఎవరు కాదన్నారు? నువ్వు 2008కి ఏం చేస్తానన్నావు? 2008 మేము 2028 అంతా దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాము, దీంట్లో ఇవైపోతున్నాయి కదా. ఏం రాత్రికి సృష్టిస్తామా? ఇంకా రోడ్లు వేయాలా, ఎలక్ట్రికల్ పైపులు వేయాలా, ఈ పైపు లైన్లు వేయాలా? అవి మాత్రమే మౌలిక సదుపాయాలకు ఉన్నటువంటి రోడ్లు, అవి మాత్రమే చేయగలుగుతాం. మేము భవనాలు నిర్మించామని సాక్షాత్తులు పక్క సెంట్రల్ మినిస్టర్ గారే చెప్తున్నారు. ఎంత అబద్ధాలు సార్ ఇవి! ఎక్కడ మనము సాధ్యమవుతుందా? సాధ్యాలను మీరు ఏమి చేయగలరో దాన్ని ప్రజలకు చెప్పడం మంచిది. కానీ ఇంత ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పి ఈ యొక్క మీరు పబ్బం గడుపుకోవడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. 2029లో వాళ్ళు ఏం చేయాలో ప్రజలే నిర్ణయించుకుంటున్నారు. మీరు చెప్పారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో కులము అని ఎత్తుతారు. ఆయన కులముని ఒకసారి అంటాడు, కులం నాకు కావాలంటాడు, మళ్ళీ కులం వద్దంటాడు, మళ్ళీ భారతదేశం వైపు పరిణించాలంటాడు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ, లోకేష్ గారి మాటలు కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు, నమ్మరు కూడా. వీళ్ళకంతా కూడా తెలిసిపోయింది, బాగా నిశ్చయించుకున్నారు. దృఢ నిశ్చయంతో ఈసారి వీళ్ళు చెప్పినవన్నీ ఏమీ చేయలేదు, ఏదో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అంతే ఎక్కువ చేస్తాము అని ఒక అందరికీ భూతద్దంలో కల్పించి అభూత కల్పనలు చేపించి మభ్యపెట్టి ప్రజలనన్నీ మోసపించినారు. ఇప్పుడు ఈసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. నీకు ఎలా బుద్ధి చెప్పాలన్న దాని గురించి ఆలోచించుకుంటున్నారు ప్రజలు. శ్రీకాంత్ గారు, ఇక్కడ చూస్తే 2 ఏళ్ల పాలన తర్వాత వాళ్ళు సభ పెట్టుకున్నారు, వాళ్ళు సక్సెస్ స్టోరీస్ అన్నీ చెప్పుకున్నారు. వేరేజ్ అసలు అంటే మీరు మీ హయాంలో ఇది మేము చేసాం, మీరు సంక్షేమ పథకాలు ఊసెత్తకండి, ఎందుకంటే మీరు కంప్లీట్ 5 ఏళ్ళు మీరు దాని మీదే బ్యాంక్ అయ్యారు, డెవలప్మెంట్ అనేది ఇగ్నోర్ చేశారు, అది స్పష్టంగా కనిపిస్తుంది. వేరేజ్ ఇక్కడ వీళ్ళు డెవలప్మెంట్ ఫ్యాక్టర్ మీకు అక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు. వైజాగ్లో డేటా సెంటర్స్ కావచ్చు, అండ్ మొన్న జరిగిన కొత్త ఒప్పందాలు, మీకు మీ రాయలసీమలోనే డిఫెన్స్ హబ్ ఒకటి రాబోతుంది, ప్రెస్టీజియస్ హబ్, మీరు చేయలేకపోయారు కదా, ఈయన చేశారు కదా. ఒకటి వసుదేవన్ గారు, పుట్టపర్తి జిల్లాలో రాబోతుంది. సరే, పుట్టపర్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పి ఫౌండేషన్ వేసినవన్నీ శిలాఫలకాల మీదే ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. ఎవరిని మభ్య పెట్టాలని, ఎవరిని ఏమి చేయాలనుకుంటున్నారు వీళ్ళు? డేటా సెంటర్ ఏది సార్? ఎప్పుడు వచ్చింది డేటా సెంటర్? ఎక్కడ వచ్చింది డేటా సెంటర్? పుట్టపర్తి ఇది ఎప్పుడు చేస్తారు? ఇది ఏం చేస్తున్నారు? డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయింది. డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేనేం కాదనడం లేదు, వీళ్ళు చేసేది ఏం లేకపోయినా వీళ్ళు వేసుకున్నారు. కానీ అయినప్పటికీ వీళ్ళ 3 ఏళ్లలో అది జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేసినా వీళ్ళు చేసినా, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి చెప్పుకోవచ్చు. కియా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చారు, దాన్ని తీసుకొని వచ్చి హైజాక్ చేసుకొని అది మేమే అంటారు, ఇది నేనే సృష్టించినానంటారు. ఇప్పుడు ఏదో నిన్న తిరుపతిలో చెప్పినారు, నేను ఇప్పుడు బుల్లెట్లో తిరిగింటి తిరుపతిలో, ఇప్పుడు బుల్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడికే వస్తుంది అంటున్నారు. వచ్చినప్పుడు కదా మేము ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మేము అడ్డుకోలేదు, అడ్డుకోము కూడా. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని పారిశ్రామికవేత్తలను బెదిరించింది నిజం కాదు, ఎవరు బెదిరించలేదు సార్. ఎవరు బెదిరిస్తున్నారు? వీళ్ళు అబద్ధాలు చెప్తుంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీరు చూసుకోండి. పారిశ్రామిక వస్తారా? రాండే నడుతున్నాం. కానీ లూలుకు లాలుకు
ఇదంతా 99 పైసలకని మన లోకేష్ గారు మాట్లాడారు. ఎవరో మాట్లాడితే నేను ఇస్తా, నువ్వెవరు అడగడానికి అంటే ఏం వాళ్ళ ఇంటిదే, వాళ్ళ ఫ్యామిలీ భూములు ఇవంతా గవర్నమెంట్ భూములు, ప్రభుత్వము ప్రజలకు మీకు మ్యాండేటరీ ఇచ్చి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నేను ఇచ్చేదే అని 99 పైసలకు ఇస్తాను అని చెప్పడంలో అతని ఇది చూడండి ఎంత ఇదిగా ఉందో. నిన్న కూడా చూసా, అతను నియంత పాలన అనుకుంటున్నాడు. ఆ నియంత పాలనలో చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి మేమైతే మన ఫ్యాక్టరీస్ గురించి కానీ దాని గురించి కానీ మాట్లాడుకుంటూ పోతే ఎప్పుడు కూడా అభివృద్ధికి మేము ఆటంకం కాదు, ఎప్పుడు కూడా దాన్ని మేము ప్రోత్సహించేదానికి ప్రయత్నిస్తాం. కానీ వీళ్ళు మభ్యపెట్టి, ప్రజలను మభ్యపెట్టి ఊరికే శిలాఫలకాలపైన మాత్రమే వీరి ఉంటాయి తప్ప లెక్కల్లో ఉండదు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. నిన్న లోకేష్ బాబు గారు ఇక్కడికి మన విశాఖపట్నము స్టీల్ ప్లాంట్కి ఏమో వెళ్ళారు. సార్ ఎందుకు వెళ్ళారు సార్ అక్కడికి? పరామర్శించక వెళ్ళాలి. మీరు అక్కడ ఎంతమంది చనిపోయారు సార్? 8 మంది చనిపోయారు. శతగాత్రులు ఉన్నారు. వారి గురించి మాట్లాడమంటే పక్కన ఎవరో మాట్లాడుతుంటే మీ ఇంట్లో చనిపోయినారా అని వాళ్ళని మాట్లాడడం ఏదన్నా ఎంత ఇదిగా ఉంది సార్ అది? మీరు అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం నాయకులు వస్తే మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఆయన ఏంటంటే హీ వాజ్ లిజనింగ్ టు ది విక్టిమ్స్ ఫ్యామిలీస్. మధ్యలో ఎవరో ఆయన డిస్టర్బ్ చేశారు సార్. నాయకులు, కార్మిక నాయకులు అందరూ ఉంటారు. కార్మిక నాయకులు ఎవరైనా సరే, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వాసుదేవన్ గారు. ఇప్పుడు ఎవరైనా మీరు అడుగుతారండి, మీ ఇంట్లో వాళ్ళు చనిపోయినారంటే మీ కోపం రాదా? తమాషా అది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఆయన విక్టిమ్స్ బాధితుల కుటుంబాలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఆయన డిస్టర్బ్ చేశారు. బాధిత కుటుంబాలు మాట్లాడినా బాధిత కుటుంబాల పక్కన ఎప్పుడు మనకి ఇట్లా ఫ్యాక్టరీస్లో జరిగినప్పుడు నాయకత్వమే ఉంటుంది, యూనియన్లు ఉంటాయి. యూనియన్ వాళ్ళు మాట్లాడిన తర్వాత నువ్వు బాధ్యతగా ఉన్నప్పుడు, నువ్వు బాధ్యతమైన మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు సమాధానం ఓపికగా చెప్పాలండి. అది ఇష్టానుసారం చెప్పడం కాదు. అరే అక్కడ పోయిండే దేనికి పోయావు? టీమ్ 11 ఏం సార్ అది? సెటైర్లు వేసేకి పోయావా? ఆ టీమ్ 11 ప్రెసిడెంట్ వచ్చాడా? టీమ్ 11 చైర్మన్ వచ్చాడా? టీమ్ 11 ఇన్ఛార్జ్ వచ్చాడా? ఏం సార్ నువ్వు పోయిండేది దేనికి? నువ్వు చేస్తున్నదేమి? నువ్వు అక్కడికి పోయిండేదేమి? ఈ సెటైర్లు వేసేదానికి, జోకులు వేసేదానికి, నీ కుళ్ళు జోకులు వేసేదానికి అక్కడ ఉండేది వేదిక. అక్కడ ఉండబడ్డ వాళ్ళను పరామర్శించి వాళ్ళకి ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నాన్ని మీరు ఏం చెప్పుకుంటూ వచ్చినారు ముందు నుంచి, ఇది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు. ఏం సార్ ఆయన అబద్ధాలు చెప్పడంలో కొంచెం కూడా వీరికి ఒక డిగ్రీ యూనివర్సిటీ కానీ వీళ్ళకు పిహెచ్డీల మీద పిహెచ్డీలు ఇచ్చేయచ్చు. సాక్షాత్తు కుమారస్వామి గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారికి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్కి మేము అడ్డుకున్నాము, మేము ఆపడం వల్ల ఇది ఆగింది అని చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కుమారస్వామి గారు ఏం చెప్పారు సార్? సెంట్రల్ మినిస్టర్ గారు ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసి మేము దీనికి వ్యతిరేకము, దీన్ని అడ్డుకునేదానికి మేము ఎప్పటికీ ఒప్పుకోము అని జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన మేరకు మేము ఆపామేను సాక్షాత్ కుమారస్వామి గారు ఓ పక్క, సెంట్రల్ మినిస్టర్ గారు ఓ పక్క చెప్తుంటే ప్రైవేటీకరణ గురించి మేము ఆపినామని చెప్తే ఏం సార్ ఇది? జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ ఏంటి? కుమారస్వామి గారికి, అదే కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం అని రాశాం. వ్యతిరేకమే, ప్రైవేటీకరణకు వ్యతిరేకము. అది అక్కడ ఉండేటువంటిది ఇప్పుడు ఎలా నడుస్తా ఉందో అలా నడవాలి అని పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ప్రైవేటీకరణ ఆపిండేదే నేను, ఆపిండేదే మేము. ఏం సార్ ఇది? ఇంతకన్నా దౌర్భాగ్యము, ఇంతకన్నా అబద్ధాలు, ఇంతకన్నా ఇది ఏమన్నా ఉందా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడాలా, అక్కడికి పోయి ఏమి విచారించాలా అన్నది డబ్బు గురించి. ఇంకా ఎస్క్రేసియా ఒక్కొక్కరికి 1,70 lakhs దాని ప్రకారం వస్తుంది. అది వాళ్ళకి వీళ్ళు ఇచ్చేదే. అది యూనియన్ మన దీని ప్రకారము, ఫ్యాక్టరీ నామ్స్ ప్రకారము వాళ్ళకి రావాల్సింది ఇచ్చేదానికి వీళ్ళెందుకు పోవాలండి అక్కడికి? వీళ్ళకి పోకపోయినా రాదా? అది ఎవరు పోకపోయినా వస్తుంది. ప్రభుత్వం నుంచి పరామర్శకు పొమ్మని చెప్పండి, అబద్ధాలు చెప్పడం ఎందుకు సార్? అక్కడ ఉన్నది వాళ్ళకు వచ్చిన నామ్స్ ప్రకారం వచ్చేది వస్తుంది. దాని ప్రకారం ఇవ్వడానికి మీ ప్రభుత్వం నుంచి మీరు ఇవ్వాలి కదా. మీరు అక్కడ చేసినటువంటి ప్రభుత్వం అక్కడ జరిగింది, ఏదైతే ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలనేది ప్రభుత్వము, మీరు చెప్పినది ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. అది కానీ అబద్ధాలు చెప్పి మేము ఇంతిస్తున్నాం అంతిస్తున్నాం అని చెప్పి మీరు ఇచ్చేది ఏముంది? అది ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారము, యూనియన్ ప్రకారము వాళ్ళకి రావాల్సినది ఫ్యాక్టరీ ప్రకారం వాళ్ళకి వస్తూ ఉంది. తప్పు లేదు అది ఇవ్వడంలో. మీరు ఏమి ఇస్తారో అని తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ప్రకటించారు, ఇచ్చొచ్చారు. దాన్ని అవహేళనగా మాట్లాడితే ఎట్లా? కొంచెమన్నా ఇది కూడా జ్ఞానం లేకుండా, కొంచెం కూడా మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మాట్లాడకపోతే సార్ వేయడానికి పోయినామా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమి ఇచ్చారనేది మీరు అడిగేది. ప్రభుత్వం తరఫున ఏమి ఇస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అది చెప్పాలి కదా. వీళ్ళు పోయిండేది ప్రభుత్వం తరఫున కదా. ప్రభుత్వం తరఫున మీరు ఏమి ఇచ్చారు? ఈ సెటైర్లు కాదు. టీమ్ 11 ప్రెసిడెంట్ వచ్చాడా,
టీమ్ లెమన్ చైర్మన్ వచ్చాడా, అది కాదు ముఖ్యం. మీరు ఏమి చేస్తున్నారు ప్రభుత్వం తరఫున? అసలు అసందర్భం కదా మాట్లాడడం. ఏం మాట్లాడుతున్నారండి? అసలు అవగాహన రాహిత్యంగా ఇటువంటి వారిని మళ్ళీ నిన్న మొన్న ఒకటేదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిచారంటే లోకేష్ బాబు గారిని సీఎం చేయడానికి అని మళ్ళీ ఏదో మన టీవీలోనే అంతా అంటే మాధ్యమాల్లో ప్రతి ఒక్కరూ ఎవరు అవగాహన కొద్దీ వాళ్ళు మాట్లాడుతుంటారులే. ఇటు అవగాహన రహితంగా మాట్లాడే వాళ్ళని ముఖ్యమంత్రులు చేసే రాష్ట్రం ఏమవుతుంది సార్? ఇప్పటికే అప్పుల ఊబిలో అధోగతి పాలైపోయింది రాష్ట్రం. ఏంది పరిస్థితి? ఇటువంటి పరిస్థితుల్లో అని మీరు అంటున్నారు. ఓ పక్క ఏమో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఒప్పందాలు అవుతున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కొత్త కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అవి కనిపించట్లేదా మీకు శ్రీకాంత్ గారు? సార్ ఉపాధి అవకాశాలు అసలు ఈ ఉపాధి కింద యువగళం పేరు మీద 3,000 రూపాయలు ఉపాధి ఇది ఇస్తామన్నారు. అది ఇవ్వమని చెప్పండి సార్. మీ టీవీ ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. పిల్లలకి, మహిళలకి 15 ఇంతకుముందు చూపించా, వాళ్ళకి ఇవ్వమనండి సార్. ఇవన్నీ ఎవరికి కావాలా? వీళ్ళు చేసేటువంటి శిలాఫలకాలకు ఒక్కొక్క దానికి ఇంతెంత ఖర్చు అవుతుంది. కొన్ని వేల కోట్లు వీళ్ళు ఊరికే శిలాఫలకాలకి, కొన్ని వేల కోట్లు, ఊరికే కాదు వేల కోట్లు శిలాఫలకాలకి, వీళ్ళ ఆర్భాటాలకి, వీళ్ళ హెలికాప్టర్లకి, వీళ్ళ యొక్క తిరిగే ఫ్లైట్లకి ఖర్చు పెడుతున్నారు. దాదాపు దీనికే రాష్ట్రంలో నాకు తెలిసి వీళ్ళు చేసిన ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఇదే ఒక 25% ఉంటుందనేది వాస్తవం. దీని బదులు ప్రజల మీద పెట్టండి దాన్ని. దీని బదులు వీళ్ళు చెప్పిన దాన్ని మెడికల్ కాలేజ్ ఒక్కొక్క దానికి ఒక 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, ఒక 5,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు అయిపోతాయి. తెచ్చిన మెడికల్ కాలేజీలను తీసుకొచ్చేకిలా వీళ్ళు మాట్లాడతారు. కొత్తవి ఎందుకు సార్? రాష్ట్ర ప్రజలంతా కోరుకున్నది, విద్యార్థులు కోరుకున్నది మనము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వారి హయాంలో ఎప్పుడూ జరగనటువంటిది, ఎప్పుడూ ఇవ్వనటువంటిది తీసుకొచ్చాడు. 17 మెడికల్ కాలేజు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 6 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి. ఇంకా 9 మెడికల్ కాలేజీకు దాదాపు 5,000 కోట్లేమో ఖర్చు పెడితే అయిపోయే పరిస్థితి. అన్నీ 80% 90%లో ఉన్నాయి. దాన్ని చేసేదానికి వీళ్లకు యోగ్యత లేదు. మరి ఏందేందో వేరేటువంటి లక్షల కోట్లు ఖర్చు పెట్టి, వేల కోట్లు ఖర్చు పెట్టి ఇష్టానుసారం శిలాఫలక పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను ఊరికే బూచిగా చూపిస్తున్నారు. సరే, ఇప్పుడు ప్రధానంగా మీరు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇలా ఏదో చెప్తున్నారు, మత్స్యపుష్పారెడ్డి గారు. మరి మీ నాయకుడి కార్యాచరణ ఏంటండి? మీ పార్టీ కార్యాచరణ ఏంటి? 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళలో మీరు వస్తారు, శని ఆదివారాలు ఉండరు, వస్తారు, కాసేపు మీకు కావాల్సిన వాళ్ళతో మాట్లాడేసుకుంటారు, వెళ్ళిపోతారు. మీ కార్యాచరణ ఏంటి? సార్ శని ఆదివారాలు ఉండరు చాలా ఎందుకంటే మీరు కూడా ఎందుకో నేనంటలేదు, అంటే వాళ్ళు అనడం కానీ, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు శని ఆదివారాలు మాత్రమే ఫ్యామిలీ కేటాయించి ఆయన వ్యాపారాలకు చూసుకుంటున్నాడు. వీళ్ళు అసలు హైదరాబాద్లోనే ఉన్నారే, వచ్చారు అక్కడికి ఎప్పుడో 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఏదైనా కార్యక్రమం చేసిపోయారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, మామిడికాయ రైతులు కానీ, ప్రతి ఒక్క రైతులకు ఎజిటేషన్, వాళ్ళకు ఇబ్బందులు వచ్చినప్పుడంతా జగన్మోహన్ రెడ్డి గారికి ముందు కదిలి అక్కడికి పోయినారనుకో, అంతా ఈ బ్యాచ్ అంతా కూడా దగ్గర నుంచి అంత డబ్బు పెట్టి తీసుకొస్తున్నారు అంటారు. నిన్న విశాఖపట్నం ముందు కూడా అలాగే మాట్లాడారు. నిన్న విశాఖపట్నం ముందు కూడా డబ్బులు ఇచ్చి మనుషుల్ని పిలుచుకొచ్చారు అన్నారు. కొంచెమన్నా అప్పటికప్పుడు ముందు రోజు మాట్లాడుకున్నారు. నిజంగా వీళ్ళకు కొంచెమన్నా, వీళ్ళకు పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ వీళ్ళు పోతే జనం రారు. పార్టీ చేతిలో ఉండి, పార్టీ శ్రేణుల చేతిలో ఉండి, కింద కార్యకర్తల చేతిలో ఉండి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కదిలినా జన సైన్యం ఊరికే అట్లా ఇట్లా పోదు. ఎవరు చెప్తారు సార్ వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే వార్త వింటేనే చాలు, ప్రతి ఒక్క ఇంట్లో నుంచి సైనికులు మాదిరి కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా అనేది ఒక మీ నాయకుడి కార్యాచరణ, మీ పార్టీ కార్యాచరణ. మా నాయకులు మేము ఎప్పుడూ కూడా ఇప్పుడు మా కార్యాచరణ ఎన్నికల ముందు ఏమి చెప్పామో అవే చేస్తామని చెప్పాము, ఏవి చెప్పామో అవే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నికల టైంలో వీళ్ళు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారో, ప్రజల పక్షాన ఉండి ప్రజల మాట్లాడే విధానాన్ని మా గొంతుకుగా మేము వినిపించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 3 ఏళ్ళు కూడా అదే పని చేస్తాం. మా కార్యాచరణ అదే. ఏదైతే ప్రజలకు మీరు చెప్పారో అది మేము మీతో చేయిస్తాం, మెడలు వంచి చేయిస్తాం. చేయించేదానికే మేము దగ్గర ఉంటాం, ప్రజల పక్షాన నిలబెడతాం, అన్యాయాన్ని సహించం. మీరు ఏమి చెప్పినది చెయ్యాలా మేము అనే దాని మీదే మా కార్యాచరణ అదే ఉంటుంది. ఇప్పుడు వెన్నుపోటు కార్యక్రమం వాళ్ళు ఏదో ఈరోజు పెట్టారు కదా తిరుపతిలో,
ఈరోజు మా సక్సెస్ మీటర్ 2 ఏళ్ళని మేమేం చేస్తున్నాం, వెన్నుపోటు. మీరు ప్రజలకు చెప్పినది ఏది కూడా చేయలేదు. అందరికీ మీ మామగారి దగ్గర నుంచి వెన్నపోటు పొడుచుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికే రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు. మామూలుగా అందరికీ గొడ్డలి 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 అంటూ ఉంటారు. మీరు వెన్నుపోటు 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 మీరు చేస్తున్న వెన్నుపోటును మేము ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజలకు వాళ్ళకు ఏమి చెప్పారో దాన్ని చేయించేదానికి మేము ప్రయత్నం చేస్తూ ముందుకు పోతూనే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, వైఎస్ఆర్సీపీ ఏంటంటే ప్రజల్లోనే ఉంటారట. ఈ 3 ఏళ్ళు ఇంతకుముందు ఉన్నాం, ఇక మీదట కూడా ఉంటాం. మేము ఏమి చెప్పామో దానికి కట్టుబడి మాత్రమే మా కార్యాచరణ ఉంటుంది. బహుశా పాదయాత్రలో ఆయన మరి ఏమన్నా స్పెసిఫిక్గా కొన్ని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ప్రకటన త్వరలోనే రావచ్చు. సో ఈసారి ఎంత డిఫరెంట్గా ఆయన జనాల్ని అప్రోచ్ అవుతాడని చూడాలి. ఎందుకంటే నాకు 40% నా జేబులో ఉన్నారు, 40% ఓటర్లు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. సో ఏమైంది, ఓహో పార్టీ అనేది ఆయన కేవలం వారి కోసమే ఉద్దేశించిందేమో, మనకు కాదేమో అని మిగిలిన వర్గాలు, ఇతర కులాలు, ఇక్కడ ఏం అగ్రవర్ణాలు అంటే ఎవరు ఉంటారు, ఇతర కులాలే ఉంటారు. ఇతర కులాలు కొంచెం దూరం జరిగిన విషయాన్ని ఆయన గ్రహించినట్టున్నారు. ఈసారి అందరినీ కలుపుకొని పోతారట. కానీ ఆ కోటరీ విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇస్తారేమో, బహుశా ఇస్తారేమో. ఎందుకంటే ఒక పక్క ముప్పేట దాడి జరుగుతోంది కూటమి వైపు నుంచి. ఆ 3 పార్టీలు చేసే దాడికి ఈయనొక్కరే సమానం చెప్పాలి. అటు చూస్తే ఆయన అంతేవాసులు చూస్తే ఆ క్యాంప్ ఆఫీస్లో కూర్చునే వాళ్ళు స్టాండర్డ్ ప్రొఫార్మాలో స్టాండర్డ్ స్క్రిప్ట్ మాత్రమే వాళ్ళు చదివేసి వెళ్ళిపోతున్నారు. నేరుగా నాయకుడు దిగాల్సిన నెసెసిటీని ఈరోజు వైఎస్ఆర్సీపీ గమనించినట్టుంది. ఆయన దిగిన తర్వాత మరి ఏమైనా పార్టీని ఈ కోటరీ రూపంలో అలా అంటుకుని వేలాడుతున్న కొందరిని ఏమైనా పక్కన పెడతారేమో, డెమోక్రటిక్గా ముందరికి వెళ్తారేమో చూడాలి.